సినిమాని నా సినిమాగా భావిస్తా. ఏ సినిమా నా డాకు మహారాజు సినిమా చాలా బాగుందండి. ఫ్యాన్స్ ఇలా చెప్తారు, ఎలా చెప్పాలండి మరి, నేను ఎన్టీఆర్ లా చెప్తున్నాను, చాలా బాగుంది. అంటే హైలైట్స్ ఏంటి మూవీకి? హైలైట్స్ ఏం బాలయ్య హైలైట్, ఓకేనండి. ఇంకేముంటుందండి, ఎంట్రీ ఇస్తున్నప్పుడు అసలు ఎలివేషన్ ఎట్లా అనిపించింది? బాలయ్య అంటేనే ఎలివేషన్ బ్రో, దాని గురించి ఎలివేషన్ గురించి అడగాల్సిన అవసరం లేదు, ఓకేనా. బాలయ్యకి తగ్గట్టు ఇచ్చింది తమన్ బీజీ. రజనీకాంత్ని ఎప్పుడైనా చూసారా? 100 టైమ్స్ రజనీకాంత్ని చూసినట్టు అనిపించింది నాకు. అయితే చిన్న పాప క్యారెక్టర్ ఎలా? పిల్లలంటేనే జై బాలయ్య. కనెక్ట్ అయిపోయాను నేను కూడా, నాకు ఒక ఆడపిల్ల పుట్టింది, నేను కనెక్ట్ అయిపోయాను. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా? పాప గురించి అడిగిన తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ గురించి ఏం మాట్లాడతాం? వైలెన్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని రప్ప ఆడిచేసింది. జై బాలయ్య, జై జై బాలయ్య. అసలు డైలాగ్స్ డెలివరీ అయితే ఆసమ్ అండి, చాలా బాగా చెప్పాడు ఎన్బీకే. ఇన్ అ వర్డ్ అన్ని డైలాగ్స్ కరెక్ట్ గా డెలివర్ చేశాడు. అంతే రప్ప మనోడే. జై బాలయ్య. ఫైట్స్ చాలా బాగుంది. ఒక రకంగా ప్రతి సీన్ సినిమాకి యాప్ట్ అండి. దబడి దిబడి ఆడిచ్చేసిందంటే దట్ సాంగ్ వాజ్ యాప్ట్ ఫర్ ద ఫిలిం, ఐ కెన్ సే. జై బాల్. సంక్రాంతి విన్నర్ అలా డిసైడ్ చేయలేము, ఆల్ ఆఫ్ ద 3 ఫిలిమ్స్ ఆర్ విన్నర్. బట్ పర్సనలీ యాజ్ ఎన్బీకే డై హార్ట్ ఫ్యాన్, జై బాలయ్య అంతే గెలిచేసాడు. క్లైమాక్స్ లో గూస్ లైక్ సెంటిమెంట్స్ వస్తాయండి. you'll have a lot of sentiment in the movie Goosebumps karna, but Daku Maharaj second half entry matram Goosebumps ante. Okka dialogues edena parle on me cut chesinattu ikkada చెప్పండి. డాకు మహారాజు చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఓన్లీ బేస్డ్ ఆన్ మన తమన్ గారి మ్యూజిక్, బాలకృష్ణ గారి యాక్టింగ్, ఈ రెండు న్యాయం చేశాయి ఫ్యాన్స్కి అంతే. బాబీ గారు ఎక్కడో బాలయ్య గారిని డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారనిపిస్తుంది. మీ దగ్గర మంచి స్టోరీ లేకపోయి ఉండొచ్చు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే, ఇప్పుడు 2001 సమరసింహారెడ్డి, 2004 నరసింహనాయుడు, 2023 అఖండ, 2025 డాకు మహారాజ్ కావాలనుకున్నాం, అవ్వలేదు. ఎందుకంటే అఖండ కంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా యాజ్ యూజువల్. బాలకృష్ణ గారి మీద స్టోరీ నడవాలి కానీ ఒక ఫ్యామిలీ మీద స్టోరీ నడుస్తూ బాలకృష్ణ గారు అప్పుడప్పుడు వచ్చిపోయేలా ఉండకూడదు. చిన్నకేశవరెడ్డి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి స్టోరీ నడుపుతాడు బాలకృష్ణ, అట్లా ఉండాలి. అక్కడ మిస్ అయ్యాడు, కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాడు. ఏంది, ఊర్వశి రాజల్ల గారు ఆమెను పోలీస్ చేశారు, సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్ ఎక్కడ పోయింది, డిసప్పియర్, జస్టిఫికేషన్ ఇవ్వాల. ఇంకోటి ఏంటంటే, పాప వాళ్ళ నాన్నని గుర్తుపట్టింది, బాలకృష్ణ గారు కూడా అదే ఇంట్లో ఉన్నారు, గుర్తుపట్టలేకపోయింది. మీ స్టోరీ కోసం అది మీరు రాసుకుంటే సరిపోదు, జనాలు యాక్సెప్ట్ చేయాలి. మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ రంగారు రిలీజ్ చేశారు, త్రివిక్రమ్ రంగారికి థ్యాంక్స్ గివింగ్ కార్డ్ వేశారు. మీ దగ్గర స్టోరీ లేనప్పుడు, అంత లేనప్పుడు ట్రైన్ అయ్యి ఇంకా బాగా తీసింటే బాగుండేది. మీ స్టోరీ వల్ల డిసప్పాయింట్ అయ్యాం కానీ బాలకృష్ణ గారి యాక్టింగ్ వల్ల మేము డిసప్పాయింట్ కాలేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ రెండు చూసారు? రెండు చూసాను. ఎంగేజింగ్ ఏది ఉంది? ఎంగేజింగ్గా చెప్పకూడదు అనిపిస్తుంది, బట్ గేమ్ చేంజర్ ఎంగేజింగ్ అనిపించింది. బట్ బాలకృష్ణ గారిది కూడా ఎంగేజింగ్ అనిపించింది, ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు మాత్రమే. సో బాబీ గారు దయచేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి బాగా ట్రైన్ అయ్యి మంచి సినిమాలు తీయండి. ఎలివేషన్స్ ఒకసారి బోయపాటి గారు ఎలా తీసారో చూడండి, ఆ ఎలివేషన్స్ అది అలా కోరుకుంటున్నామండి దయచేసి. సంక్రాంతి విన్నర్ దిల్ రాజు గారు. మీ సంక్రాంతి అయితే వెంకటేశ్వర గారి మీదనే జరగాలండి, లేకపోతే మీకు సంక్రాంతి ఉండదండి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, డాకు మహారాజ్లో మైనస్ పాయింట్స్, క్యారెక్టర్స్ కొన్ని జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఎండ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, స్టోరీ రొటీన్ స్టోరీ, 10 ఏళ్ల కిందట స్టోరీ, ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో ఊరి మీద పడిపోయి విలను అందరినీ చంపేస్తే మళ్ళీ హీరో సింహ నుంచి అదే పాయింట్. అంటే సింహ బాగుంది, ఎలివేషన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ కూడా అంతగా లేవు దీంట్లో. మళ్ళీ హీరో వెళ్ళి విలన్ మీద పడిపోయి, ఇదంతా కామన్ కదండి ఎక్కడ మీరు. ఇంకోటి ఏంటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్, బాలకృష్ణ గారు అంటే మీద పడిపోతాడు, కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన భయపడే క్యారెక్టర్ పెట్టారు, సెకండ్ హాఫ్ కూడా దాక్కునే క్యారెక్టర్. నాట్ జస్టిఫైడ్. ఫ్యాన్స్ గురించి ఆలోచించండి. ఆయన అంటే కనీసం సెకండ్ హాఫ్లో ఆయన ఎదురెళ్ళేలాగా పెట్టాల్సింది. ప్రతిసారి విలన్లే ఆయన దగ్గరకు వచ్చి ఇదేంటండి, దట్స్ నాట్ రైట్. ఫ్యామిలీ మీద నడిచింది కానీ ఆయన మీద నడవాలా మూవీ, గుర్తుపెట్టుకోండి ప్రతి డైరెక్టర్ దయచేసి. మూవీ క్యారెక్టరైజేషన్, మూవీ మొత్తం ఆయన మీద నడవాలి.
ఎక్కడ ఫ్యామిలీ మీద నడవలేదు. విజయం బాగుంది అవి కాదు ఇంపార్టెన్స్, ఒక హీరోని ఎండింగ్ వరకు నచ్చి చూపించడం ఇంపార్టెంట్. ఓకే, అది మేము ప్రతి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, ఏ సినిమా మేము మిస్ అవ్వం. హిట్ కంపల్సరీ ఇస్తాము, డిసప్పాయింట్ చేయొద్దు. ఏ హీరోను ఎప్పుడు ఏ పొజిషన్ నుండి వచ్చారో ఆ పొజిషన్లో ఉంచాలి మనం. ఓకే, మనము ఒకటి ఏంటి అంటే రాయలసీమ గురించి తీసేటప్పుడు ఏ హీరో రారు ముందుకి, అది సూటబుల్ క్యారెక్టర్ ఓన్లీ బాలయ్య గారు. బాలయ్య గారికి సూటబుల్ క్యారెక్టర్ బోయపాటి గారు, ఆయన అయితేనే ఆయనకు కరెక్ట్ అనుకుంటున్నాను. బాబీ గారు మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మూవీ ఇంటర్వెల్ వరకు సూపర్. ఇంటర్వెల్ తర్వాత రొటీన్ స్టోరీస్ తీస్తున్నారు బ్రో, పాప గురించి, నీళ్ళ గురించి, ఇవి సినిమా వరకు బాగానే ఉంటాయి, నిజ జీవితంలో మనకు అవ్వవు అవి. నాకు తెలుసు గేమ్ చేంజర్లో కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ అని తీశారు, అది నిజ జీవితంలో అయ్యేదా? కాదు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా కానివ్వండి, వాటర్ గురించి అని తీశారు, అయ్యేదా? కాదు. ఎందుకంటే నిజ జీవితంలో అయ్యే స్టోరీస్ తీయడం బెటర్. వన్ థింగ్, అది చేంజ్ అవ్వాలి, ఒక సినిమాతోటి చేంజ్ అవ్వాలి. గవర్నమెంట్ నుండి కూడా మనకు కొన్ని అట్లీస్ట్ ఒక 50% మనకు ప్రూవ్ చూపించాలి. ఎందుకంటే అందరూ ఒకటే స్టేజ్లో ఎవరు రారు, లాజిక్ లేకుండా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కింద నుండి ఎప్పుడూ పూర్వకాలం వాళ్ళనే ఇంపేర్ చేసుకొని తీస్తున్నారు మూవీస్. అంటే వాళ్ళ గురించే మూవీస్ తీయడానికి మనమైతే కాదు కదా, ఇంకా స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. ఓకేనా, అవి జరిగే పని కాదు. ఏంటంటే నీళ్ళ గురించి, రైతుల గురించి, ఈ కాన్సెప్ట్లోనే వెళ్తున్నారు సినిమాస్. మనం 2020 నుండి కూడా అవే వస్తున్నాయి రొటీన్ మూవీస్. సో హీరోస్కి అయితే డిసప్పాయింట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఒక లెవెల్ మూవీస్ అవన్నీ. ఇంతకుముందు ఇంద్రా మూవీ, చెన్నకేశ్వరరెడ్డి, సమరసింహారెడ్డి, రీసెంట్గా వచ్చిన లెజెండ్, ఈ మూవీస్లో ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు మేము డిసప్పాయింట్ అవ్వలేదు. హీరో తగ్గలేదు అంతే, హీరో లెవెల్ ఎప్పుడు తగ్గదు బ్రదర్. అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నారు, సీటులు లేచిపోతాయి అన్నారు, అఖండానే టాప్ అన్నట్టుంది. ఇప్పుడు అఖండ అని ఆ ఎక్స్పెక్టేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మీట్ అవ్వాలి కదా, అఖండాన్ని మించలేదు. భగవంత్ కేసరి కంటే బెటర్ అనే చెప్పొచ్చు కొంచెం. కేవలం బాలయ్య తమన్ కాంబినేషన్ సక్సెస్. తమన్ గారు టు బి ఫ్రాంక్ చిన్న సీన్లకి జస్ట్ బాలయ్య గారు నిలబడిన సీన్లకి, ఆ చిన్న సీన్లకు కూడా చాలా ఎలివేషన్ ఇచ్చారు, చాలా బాగా వర్కౌట్ అయింది. బాబీ ఆయన విలన్ ఉన్నారు కదా, బాబీ డీలా, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయనకు బీజిఎం స్కోర్స్ కానీ చాలా బాగున్నాయి. యూజ్ చేసుకోలే, బాలయ్య గారిని యూజ్ చేసుకోలే, మన బోయపాటి గారు యూజ్ చేసుకున్నట్టు యూజ్ చేసుకోలే. చిన్న డైరెక్టర్లు కాబట్టి అది లేకపోయింది, బోయపాటిలో గారు ఉన్నంత ఫైర్ చూపించలేకపోయాడు. సో మేమైతే చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసాం బాలయ్య గారు. ఏంటంటే దిల్ రాజు గారు ఏదో ఎక్స్పెక్టేషన్ చేసి మూవీస్ అందరినీ నేనే చేయాలి సంక్రాంతికి అనుకుంటున్నారు. ఒకరి ఛాన్స్ ఒకరికి కూడా ఇవ్వండి, ఎందుకంటే డిసప్పాయింట్ అవ్వద్దు ప్రతి ఒక్కరు. సో దిల్ రాజు గారు ప్రతి మూవీకి యు ఆర్ గివింగ్ ఎ వెరీ సపోర్ట్. ఓకే, థ్యాంక్ఫుల్, అంతే. ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో ఆలోచన చేస్తే బాలకృష్ణ గారు ఇక్కడ ఈ క్యారెక్టర్లో డాకు మహారాజులో సక్సెస్ అని చెప్పు. ఫస్ట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ కానీ కరెక్ట్గా సెట్ అయితే ఆ మూవీ సక్సెస్ అనే చెప్పుకోవాలి, అంతే. సక్సెస్ దానంతటికి దానే వస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ సెట్ అవ్వాలి. అందుకని బాలకృష్ణ గారి క్యారెక్టర్ యాక్చువల్గా సూట్ అయింది. అందుకని సో యాజ్ సంథింగ్ 1% ఏమనుకుంటారంటే పర్వాలేదు సినిమా బాగుంది అన్న ఫీలింగ్ కైండ్ ప్రతి ఒక్కరికి మనసులో కలత వేసేస్తుంది. సో ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్స్ తొలిసి వేసినా కూడా సో ఎటువంటి డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సంక్రాంతి ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో అందరూ బయలుదేరినటువంటి ఇప్పుడు రన్వేలో వెహికల్స్ మాత్రం ఫుల్ ట్రాఫిక్లో ఉంది. మేము కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరుతున్నాం. ఇది గేమ్ చేంజర్ కంటే హిట్ అనుకోవచ్చు. సో అట్లనేది ఏం లేదు, ఎందుకంటే అది 100 రోబోల్ని వెండితెర మీద చూపించినటువంటి ఘనత శంకర్ గారిది. సో దిస్ ఈజ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్, దిస్ ఈజ్ ఫిలిం. సో ఎవరి జోనర్ వాళ్ళకు ఉంటుంది. సో మేము ఈ సంక్రాంతి రేపు రిలీజ్ అయ్యేటువంటి వెంకటేష్ బాబు సినిమాకి మిస్ అవుతున్నాం. ఇప్పుడనే నేను వెండితెర మీద వీడియోలో రివీల్ చేశారు కదా, నేను ఆల్ దిస్ ఈస్ మై ఆల్ ఫేవరెట్స్ మై స్టార్స్. ఓకే, అంటే ఇప్పుడు బిగ్ స్టార్స్ వెండితెర మీద అందరూ బిగ్ స్టార్సే వచ్చారు. ఈ సంక్రాంతికి కోడి పందాలు ఎట్లా ఆడతారో మీ బిగ్ స్టార్స్ అంటే మీకు సంక్రాంతికి మీకు తెలిసిన విషయమే. సో సంక్రాంతి ఓరి పోటీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో మన సంక్రాంతి ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే మన మీదకి ఎలా ప్రేక్షకుడిని ఎలా ఇంప్రెషన్ చేయాలి, ప్రేక్షకుడు సంక్రాంతి ఎలా మూవ్ అవ్వాలనేది వాళ్ళు రివీల్ చేసిన విధానం. సో చాలా వండర్ఫుల్.
సో నా రేటింగ్ సూపర్, అంతే, చాలా బాగుందని చెప్పు. బాలయ్య బాబు మాస్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ ఎట్లా అనిపించినాయి? ఆ వెల్వేషన్ అంటే బాబీ గారు ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన రివీల్ చేసిన విధానం బాగుంది. అంటే బాలయ్య గారికి ఇక్కడ ఆ క్యారెక్టరైజేషన్ సెట్ అయింది కాబట్టి, ఆ క్యారెక్టర్ సెట్ అయిందని కాబట్టి క్యారెక్టర్ ఓకే దిస్ ఇస్ యాక్సెప్ట్ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు రిసీవింగ్ చేసుకుంటారు, అక్కడే రిసీవింగ్ చేసుకుంటారు. సో ఓవరాల్గా మూవీ మాత్రం కొన్ని అర్థవంతమైన సాంగ్స్ ఉన్నాయి, కొన్ని అర్థవంతమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే మనకు మాస్ అన్నింటిలో మనం ఎప్పటి నుంచో చూసాం. బాలకృష్ణ ఉందన్న ఒక మా బాలయ్య బాబు సినిమాలు సాధారణంగా అందరూ ఏమంటారు, బుర్ర ఇంట్లో పెట్టేసి రావాలంటారు. దీనికి అలా అనక్కర్లా, తీసుకొచ్చినా పర్లేదు. అండ్ మనకి ఇందులో స్టోరీ ఉంది. స్టోరీ వచ్చేసేనంటే మనకి రొటీన్ స్టోరీ, కొత్త కథ ఏం కాదు, కొత్తగా తీయలేదు అన్నాడు. కొత్త రొటీన్ స్టోరీ, రొటీన్ మెసేజ్, కొత్తగా ఏం లేదు. బట్ స్టార్టింగ్ నుంచి మనకి మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. కథ ఏదైనా మనకి ఆడియన్స్ అనేది ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ ఎగ్జైట్మెంట్ అయితే స్టార్ట్ నుంచి క్రియేట్ చేసుకున్నారు బాబీ అయితే. అక్కడ నుంచి మనకి ప్రీ ఇంటర్వ్యూలో ఎగ్జైట్మెంట్తోనే వెళ్తుంది. ప్లస్ సరదాగా పాప సెంటిమెంట్ అన్నట్టు. అండ్ బాలయ్య బాబు కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాడు ఇందులో, కొద్దిగా యంగ్గా కూడా కనిపిస్తాడు ఇందులో. అండ్ తర్వాత ప్రీ ఇంటర్వెల్ దగ్గరికి అయితే ఇంకా తమన్ డ్యూటీ మొదలెట్టాడు. ఇంటర్వెల్ దగ్గర ఎప్పుడైతే తమన్ డ్యూటీ మొదలెడతాడో ఇంటర్వెల్ కార్డ్ పడే వరకు జై బాలయ్య అని అరుస్తూనే ఉండడం థియేటర్లో. అండ్ మధ్య మధ్య డైలాగ్స్ ఉంటాయి. అయితే మనకి బాలయ్య బాబుకి సూట్ అయ్యే డైలాగ్ లేవు, ఇంకెవరు సూట్ కావు, అటువంటి డైలాగులు ఉన్నాయి. సో అంత రేసిగా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సో అంత రేసి ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే సెకండ్ హాఫ్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్, ఒక ఎమోషన్స్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. సో మనకి ఎమోషన్స్ క్యారీ అవుతాయి కొద్దిగా కొద్దిగా మూవీ అనేది స్లో అయినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చూసుకున్నా సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్లే అనిపిస్తుంది మనకి. సో అలా స్లో అవుతూ అక్కడ బాలయ్య బాబు ఎంత కావాలంటే అంత రేజ్ చేస్తూనే ఉంటాడు. ఎమోషన్స్ దగ్గర స్లో అవుతుంది, బాలయ్య బాబు దగ్గర రేజ్ అవుతుంది మూవీ. సో అక్కడ తర్వాత చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ద కొద్దిగా డెల్ అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే కనుక సాంగ్స్ బాగానే ఉన్నాయి. బాలయ్య బాబు ఇంకా వింటేజ్ స్టెప్పులు అన్నట్టు, ఊర్వాసిని కొద్దిగా కొట్టే స్టెప్పులు అన్నట్టు, ఏదో పాత సినిమా రీల్ చూసాను, ఒక హీరోయిన్ కొడుతూ స్టెప్పులు వేస్తారు, అటువంటి వింటేజ్ బాగా చూపించారేమో అనిపించింది. బట్ ఇంకా ఊర్వాసి ఒకసారి గ్లామర్ కోసం పెట్టారు, అది కూడా బాగానే ఉంది. ప్రజ్ఞా జైస్వాల్ కానీ శ్రీనిధి అనుకుంటా ఇంకొక హీరోయిన్ పేరు, ఐ మీన్ ఊర్వాసి కాదు ఇంకో హీరోయిన్ ఉంటుంది జెర్సీ సినిమాలో హీరోయిన్, ఆ హీరోయిన్ కూడా తన రోల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, సూట్ అయింది కూడా ఆ రోల్గా. అండ్ విలన్గా బాబీ డియోల్ గత యానిమల్ అండ్ మొన్న కంగోవా సినిమాలో కంటే నాకు ఈ సినిమాలో బాగా నచ్చాడు బాబీ డియోల్. అండ్ బాలయ్యకి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా అంటే క్యారెక్టర్ సూట్ అయ్యింది. అంటే ఐ మీన్ ఒక ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ సెట్ స్క్రీన్కి పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఫేస్ కట్స్ కానీ ఇద్దరు తేడాగాళ్ళ అన్నట్టు, ఒక బ్రెయిన్లో అంటే బాలయ్య బాబు డైలాగులు ఎట్లుంటాయి మనకి అంత రేజ్గా ఆ ఇద్దరు సెట్ అయినట్టు అనిపించింది. సో ఓవరాల్గా సంక్రాంతికి చూసుకుంటే ఈ సినిమా కొద్దిగా పాజిటివ్గానే ఉంది. నిన్న సినిమాతో పోల్చుకుంటే కనుక ఇది నాకు కొద్దిగా చాలా బెటర్ అనిపించింది. ఇది అయితే డాకు మహారాజా బాలయ్య బాబు గారు అభిమానులు బాలయ్య బాబు గారిని ఎలా కోరుకుంటారు, ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ కానీ, డాన్సులు కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎలా అయితే కోరుకుంటారో అలాగే ఉందండి. ఎక్కడా కూడా అసలు ఎక్కడ తగ్గలేదు సినిమా. అండ్ తమన్ గారు ఇచ్చిన బీజం అయితే మాత్రం ఐమాక్స్లోనే 2-3 బాక్సులు షేక్ అయిపోతున్నాయి, బురుబురులు ఆడిపోతున్నాయి. ఆయన ముందే చెప్పాడు ఏదైనా రిపేర్లు ఉంటే చేయించుకోండి, ఎందుకంటే అది నా బాలయ్య బాబు గారికి ఈయనకున్న కనెక్షన్ ఏంటో తెలియదు కానీ, మరి మ్యాచ్నో చేస్తే కొడతాడో ఏంటో తెలియదు కానీ అసలు పిచ్చెక్కిచ్చేసాడు. అండ్ డైలాగ్ వర్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆడియన్స్ అంటే వీళ్ళు కొంతమందే చూడాలి, బాలయ్య బాబు ఫ్యాన్సే చూడాలని ఏం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. అండ్ ఊర్వశి సాంగ్ దబిడి సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే నాకు తెలిసి ఒక 2-3 సినిమాలు ఒప్పుకోదు అమ్మాయి, ఎందుకంటే వాయించి పాడేశాడు, దబిడిని వాయించేశాడు. అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ బాలయ్య బాబు గారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బాలయ్య బాబు గారు ఫైట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో 5 రూపాయలు మ్యాగీ ప్యాకెట్ తింటూ ఫైట్ చేస్తాడు, ఒక క్వార్టర్ మ్యాన్స్ హౌస్ పెట్టుకుంది. అసలు మ్యాన్స్ హౌస్ ఓనర్ ఎవడో తెలియదు కానీ బాలయ్య బాబు గారు బ్రాండ్ పడిపోద్దేమో కొన్నాళ్ళకి. ఒకటి ఏంటంటే సంక్రాంతికి ఒక మాస్ హిట్ అండి. నా గేమ్ చేంజరు, పుష్ప, లేకపోతే రేపొద్దున సంక్రాంతి సినిమాలకి వీటికి పోల్చాల్సిన అవసరం. ఏ సినిమాకి ఆ సినిమా, ఒక సినిమా హిట్ అవుతుంది, ఒక సినిమా ఏదైనా అవుతుంది, యావరేజ్ అవుతుంది, లేకపోతే ఏదో అవుతుంది, ఏ స్టైల్ ఆల్ది. ఎందుకంటే బాలయ్య బాబు గారు సినిమా మాస్ హిట్. రేపొద్దున ఎవరు అబ్బో ఎవరైనా గమ్ముని అన్నాడంటే కొట్టేస్తారు గమ్ముని ఎవరో ఒకళ్ళు. ఎందుకంటే ఇది ఎక్కడ పేరు పెట్టడానికి లేదు, ఇక్కడ ఈ సినిమాకి ఎవ్వరు పేరు పెట్టడానికి లేదు, చాలా నీట్గా ఉంది. ఇది బాగాలేదు అది బాగాలేదు అనడానికి లేదు. ఇంతమంది సినిమా చూశారు కదా, ఎవరు ఇంత కూడా పేరు పెట్టట్లేదంటే మీరే అర్థం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంది. దబిడి అండి, ఒకటే చెప్తున్నాను, దబిడే. ఒకటి చెప్తున్నా, మీసాలకి సంపంగనం రాసుకుని మంచిగా మీసం మెలేసుకోవచ్చు అండి బాలయ్య బాబు గారి అభిమానులు ఎవరైనా కూడా.
అసలు బాక్స్లో అయితే మాత్రం షేకులు, చిన్న చిన్న థియేటర్లో కొంచెం ఊగిపోతున్నాయి. ఫస్ట్ హాఫ్ ఉన్నంత సెకండ్ హాఫ్ క్యారీ కాలేదు అంటున్నారు. క్యారీ కాలేదంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూసుకోవసలేదు. సెకండ్ హాఫ్ ఒక 5 నిమిషాలు దిష్టికి చిన్నది ఇచ్చాడండి. మన ఇంటికి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకుంటాం, బండికి నిమ్మకాయలు కట్టుకుంటాం, సినిమాకి కొంచెం ల్యాక్ కూడా పెట్టుకోవాలి కదా. మీకు అన్ని బాహుబలి 2లు వచ్చేయాలంటే కుదరదు. తక్కువ బడ్జెట్లో ఇంత అవుట్పుట్ ఇచ్చాడంటే గ్రేట్ చెప్పాలండి బాబీ గారు. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ ఊర్వశి సాంగ్ అయితే మాత్రం విజువల్ చాలా బాగున్నాయి. డాన్సులు కానీ బాలయ్య బాబు గారిని ఎలా కోరుకుంటారు అలాగే ఉంది. అంటే ఇక్కడ హిట్ కొట్టడమే చాలా ఇది ఇప్పుడు, అంటే యావరేజ్ ఆడడమే చాలా. అలాంటిది సంక్రాంతికి మంచి సినిమా చూసామరా అని అనిపించింది ఏదైనా ఉంటే నాకు ఇదే. ఇంకా రేపొద్దున సంక్రాంతికి వస్తున్నాం, అది చూశాక అప్పుడు అది ఫ్యామిలీకి, ఇదేంటి మాస్ హిట్ అనమాట. మ్యాటర్ సీరియస్. ఓవరాల్ గా సినిమా బాగుంది. కాకపోతే అందరూ ఎవరికి ఉంది అక్కడ వల్గరే అన్న ఉంటే కదా, వల్గరేం లేదు కదా, అది ఇంకా అందరూ చూడొచ్చు. సాంగ్స్ నాకు పెద్ద సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, దాని మీద నేను దృష్టి పెట్టలే. నేను స్టోరీ మీద, అతని యాక్షన్ మీద దృష్టి పెట్టాను. ఫ్యామిలీ సెంటిమెంట్ అద్భుతంగా ఉంది. ఉన్నదే ఫ్యామిలీ సెంటిమెంట్ కదా. చివరికి చెల్లెలతో ముగించాడు, చెల్లెల సెంటిమెంట్తో ముగించాడు కదా. ఉన్నదే ఫ్యామిలీ సెంటిమెంట్. అసలు ఇట్లాంటి సినిమాలకు నిండా ఫైటింగే ఉంది. కొంచెం అది కొంచెం బోర్ అనిపించింది, నిండా ఫైటింగ్. సీన్స్ దాని మీద జరిగే సీన్స్ అన్ని ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ చూపెట్టాడు సీన్స్ అయితే. హీరోయిన్ క్యారెక్టర్ కానీ మన బాబ్ డెవల్ క్యారెక్టర్ కానీ ఎక్సలెంట్ చూపెట్టాడు భయ. అన్న ఒక ముగ్గురు హీరోయిన్లో ఒకటి బాబ్ డెవల్ వైఫ్ ఉంటుంది అన్న. ఆ వైఫ్ చనిపోవటం వల్ల మనోడు దానివల్ల క్యారెక్టర్ మునిగిపోతాడు అన్నమాట. తమన్ గారి మ్యూజిక్ ఎక్సలెంట్. ఇలాంటి మ్యూజిక్ ఎంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మ్యూజిక్ ఇవ్వట్లేదు భయ. ఎక్సలెంట్ భయ, ఎక్సలెంట్. బాబీ డెవల్ బాలయ్య గారు జరిగే సీన్లు అయితే ఎక్సలెంట్ చూపించాడు భయ. ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అన్న, ఎక్సలెంట్ ఉంది.